శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మీనరాశి వాళ్ళకి మీ రాశిలోని శుక్రరాహువులు ఎప్పుడు ప్రయాణాలు ఉంటారండి. మీరు శుక్రరాహువుల వల్ల తెలివిగా, డైనమిక్గా, ఆనందంగా, అదృష్టంగా, అందంగా మీరు ఉండడానికి అవకాశాలు శుక్రరాహుల వల్లనే కారణమవుతుంది. చిన్న చిన్న చికాకులు ఉంటాయండి, ఉండే పెద్ద ప్రాబ్లం ఉంది, అందరికీ ఉండవా? అలాగే సకాలంలో అంటే ఒక టైం ప్రకారం మీరు అనుకుంటారు, ఆ సమయానికి డబ్బులు చేతికి అందాం. అంటే ఇవ్వాల్సిన వాడు ఇవ్వకపోవడము, లేకపోతే వస్తాయి అనుకున్న బాకీలు రాలేకపోవడము, ఇవి జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ తమ్ముళ్ళు ఉన్నారు సరే, వాళ్ళ వల్ల మీకు సౌఖ్యం అండి. తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ బాగుంటుంది. వాళ్ళ వల్ల మీరు సహాయ సహకారాలు మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. తరచూ మీరు పని రీత్యా, ఉద్యోగం రీత్యా, పర్సనల్ విషయాల రీత్యా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు, జర్నీస్ చేస్తూ ఉంటారు. అలాగే వాహనాలు కానీ, మీకు ఆభరణ యోగం కానీ మీకు అవకాశం మీకు ఉంది. ఫోర్త్ భావం చూసుకుంటే కుజుడు ఉన్నాడు కదా, ఫోర్త్ భావం కుజుడు అంత మంచివాడుగా చదువు చెడగొడుతుంటాడు. కానీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితిని పెంచడము చాలా అద్భుతంగా ఉంటుంది. దశమస్థానానికి కుజుడు చూడడం వల్ల గ్రామానికో ఒక దేవాలయానికి అధికారిగా ఉండడం ఒక అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మహాలక్ష్మి వాళ్ళు మహాలక్ష్మి స్వరూపులు అంటాం కదా పుత్రికల్ని, అది అద్భుతం. అలాగే మీకు స్టాక్ మార్కెట్లో ధనం బాగా కలిసి రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, కళారంగంలో ప్రతిభ కనపరుస్తూ మీరు ఉంటారు. అది కూడా ఆరభావంలో చంద్ర కేతువులు, అంటే ఆరభావం అంటే సప్తభావం చెప్పుకుందాం. అంటే ఆరభావంలో కొద్దిగా మీకు ఎనిమిస్ ఉన్నారు, కొద్దిగా ఉన్నారు. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కష్టపడిపోతుంటారు మీకు, అందుకని మీ గురించి మీరు చూసుకోరేమో. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు రావడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానంలో చంద్ర కేతువులకి గురుదృష్టి, కుజదృష్టి, వాది వేడుకలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, ధర్మకార్యాలు జరుగుతాయి. మీ బిజినెస్, కొత్త కొత్త బిజినెస్ వెంచర్స్ మీరు స్టార్ట్ చేస్తారు, సక్సెస్ అవుతుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా పదోన్నతులు కలగడానికి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి, మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే భాగ్యస్థానం అండి, భాగ్యస్థానానికి చంద్రుడు నుండి గురుదృష్టి ఉందంటే అసలు చూడుకోగల వెనక్కి చూసుకోగల. ముఖ్యంగా పుణ్యనదులు స్నానాలు చేస్తారు. పుణ్యనదులు అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, మహాకుంభమేళ, ప్రయాగరాజ్, ఖచ్చితంగా మీకు మీ మీనరాశి వాళ్ళకి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అలాగే భాగ్యస్థానం ఉందంటే గురుదృష్టి ఉందంటే చక్కటి ఎడ్యుకేషను, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవడము, ఆభరణాలు, వాహనాలు, తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తులు, పొలిటికల్ రంగంలో వెలుగు వెలగడము, పొలిటికల్ రంగంలో ప్రతిభ కనపరచడం అనొచ్చు, బాగున్నాయి. మీనరాశి వారికే దశమస్థానం కూడా చాలా బాగుంది. కింద చెప్పినట్టుగానే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, లేడీస్ కూడా చెప్తున్నారండి, ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు కదా, అంటే ట్రై చేయడం అంటే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాళ్ళకి కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయండి, అద్భుతంగా ఉంది. అసలు ఏమాత్రం సందేహం లేదు. భాగ్యస్థానము అలాగే రాజ్యస్థానంలో మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చాలా చాలా మంచి పనులు చేయడము, కార్యక్రమాల్లో పాల్గొనడము, విందులు వినోదాలు చేయడము, అలాగే మీకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి కదా, మంచి 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 కార్యక్రమాలు చేయడము, నలుగురికి భోజనం పెట్టడం అంటారు సరే, అలా మీకు మంచి మంచి కార్యక్రమాలు చేయబోతున్నారు, చేస్తారు కూడా. రవి బుధులు శనులు 12వ భావంలో ఉన్నారు. ఇక్కడ అద్భుతమైన ఫలితం అండి. ఏంటి ఫలితం? 6th హౌస్ లార్డ్ రవి 12వ భావంలో ఉండడము, శని 12 భావాధిపతిగా 12వ భావంలో ఉండడం వల్ల విమల యోగం ఇస్తారు. శని రవి బుధులు ఉన్నారు 12వ భావంలో. అలాగే అంటే మీకు ప్రయాణాల ద్వారా, సన్మానాల ద్వారా మీకు ధనం ఖర్చు అవ్వడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, విపరీతమైన రాజయోగం, శరీరావులు విపరీత రాజయోగం ఇస్తారు. పొలిటికల్ రంగంలో వాళ్ళకి బాగుంటుందండి, విపరీత రాజయోగం. అలాగే కోళ్ళు, సిమెంటు అంటే జరా సాఫ్ట్వేరు, ఆటోమొబైల్స్, ఆ వ్యాపారాలు అంటే వాళ్ళకి బాగా ఉండడము. ఈ రవి బుద్ధులు, రవిశని సామాన్యం కాదండి, అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో శని తర్వాత రవి మనగాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. కాకపోతే అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు వైభవం ఉండడం వల్ల ఖర్చులు కూడా అధికంగా ఇవ్వడానికి, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి, కొద్దిగా శత్రుభయం ఉండడానికి రవిశని కదండి. తండ్రికి మీకు కొడుకులకి కానీ పిల్లలకు కానీ, తండ్రి కొడుకులు కానీ తండ్రి కూతుళ్ళకి కానీ కొద్దిగా మనస్పర్ధలు రావడము ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా విపరీత రాజయోగమే. మీ మీనరాశి వాళ్ళకి లగ్నంలో శుక్రుడు ఉండడము,
భాగ్యస్థానంలో చంద్రుడికి గురుదృష్టి ఉండడము, సప్తమ స్థానంలో చంద్రుడికి గురుదృష్టి ఉండడము, అలాగే విపరీత రాజయోగం, ఇన్ని ఉన్నాయి మీ దగ్గర రవిశనులు అనమాట. సో మీరేమీ ఆలోచించాల్సిన విషయం లేదండి. మీ వ్యాపారాల్లోనూ, సినిమా రంగం అవ్వచ్చు, ఏ రంగమైనా సరే, విదేశాలు వెళ్ళడానికి, చదువు విషయంలోనూ, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, బ్యాంకింగ్ రంగంలో అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, గవర్నమెంట్ ప్రొఫెషన్ అవ్వచ్చు, ప్రైవేట్ రంగ పరిశ్రమలో అవ్వచ్చు, ప్రైవేట్ సంస్థలు అన్నీ బాగున్నాయి. కొద్దిగా ఏలినట్టు ప్రభావం ఉందండి. అంటే 12వ భావంలో రవి, 12వ భావంలో శని కొద్దిగా తప్పు కదా, కొద్దిగా దెబ్బలు తగలడము, సమయానికి మనం ఏ పని చేయలేకపోవడము జరుగుతుంది. కానీ ఇక్కడ యోగంలో ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరు ఉన్నారంటే సూర్యభగవానుడు. సూర్యభగవాను ఆరాధన చేయడం వల్ల, శ్రీ ఆంజనేయ స్వామిని కొలవడం వల్ల, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన, ఒక ఒత్తి వేసి, ఒక పెద్ద మూకుడు వేసి నూనె వేస్తాం కదా, శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర పెడితే అద్భుతం ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు అయిపోయిన తర్వాత మనం శివాభిషేకాలు అద్భుతం. ఇవన్నీ చేసుకోవడం వలన, వీటిలో ఏ కొన్ని చేసుకున్నా సరే శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అన్నంత మాత్రాన శుక్రుడికి పూజ చేయడం, అంటే శుక్రుడి కంటే అమ్మవారి పూజ చేయడం మాత్రం మర్చిపోకూడదు. చేయాల్సిందే. వీళ్ళందరినీ చేస్తూ అమ్మవారి పూజలు చేసుకోవడం వలన సర్వదా స్థిర లక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది. 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన రెమెడీస్ ఏంటయ్యా అంటే, ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు, అంటే గంగానది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు. ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్ని రంగాల్లోనూ, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా ముందంజలో ఉంచేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాను ఆరాధన చేసుకుందాం. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.